హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాము. మీకు కూడా ఇంట్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి హెల్తీ స్నాక్స్ చేసి పెట్టాలి అన్నట్లయితే రెసిపీలు దొరకట్లేదా? అయితే ఖచ్చితంగా ఈ మొలకలొచ్చిన శనగలతో ఈ రెసిపీ చేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్‌కి టేస్ట్, ఆనందానికి ఆనందం. ముందుగా మీరు ఒక కప్పు శనగలు తీసి నానబెట్టుకొని ఒక రోజంతా వదిలేసేయండి. పడుకునే ముందు నీళ్ళన్నీ వదిలేసి ఒక మూత పెట్టి లేదా ఒక గుడ్డలో కట్టేసి అలా వదిలేసేయండి. ఎప్పుడైతే మీరు స్నాక్ చేయాలి అనుకుంటారో మరుసటి రోజు సాయంత్రం ఆ టైంకి మొలకలు వచ్చేసుంటాయి. వాటిని కుక్కర్లో వేసి అవి మునిగే వరకు నీళ్లు పోసి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్, పావు స్పూన్ పసుపు వేసి ఒక 5 విజిల్స్ వరకు బాయిల్ చేయండి. 5 విజిల్స్ అని కాదు కానీ మీకు ఆ శనగలు ఉడికినంత వరకు కూడా మీరు బాయిల్ చేసి చూసుకోండి. బాగా మెత్తగా ఉండాలి శనగలు. అలా బాయిల్ అయిన తర్వాత చల్లార్చేసి ప్రెషర్ పోయిన తర్వాత మళ్ళీ ఆ కుక్కర్ని నీళ్ళది ఏం తీయకుండా అలానే బాయిలింగ్కి పెట్టేసేయండి. పెట్టి దాంట్లో కొంచెం టేస్ట్ తగ్గ సాల్ట్, కారం, ధనియాల పొడి, అలానే కొంచెం గరం మసాలా వేసి దగ్గరగా ఉడకబెట్టుకోండి. ఉడికిన తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ పోసి కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి ఈ ఉడికిన మిశ్రమాన్ని అంతా అందులో వేసేసేయండి. పైన కొంచెం కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అద్దిరిపోయే టేస్ట్, అలానే అద్దిరిపోయే స్నాక్ రెసిపీ రెడీగా మీ ముందుంటుంది. వేడివేడిగా కానీ చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందని నా కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.